హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి మహాలక్ష్మి అన్న కథను తీసుకొచ్చాను. సుమిత్ర తన భర్తకి ఎందుకు డివోర్స్ ఇచ్చి సింగిల్ పేరెంట్‌గా మహాలక్ష్మిని పెంచి పెద్ద చేసింది. మహాలక్ష్మి డేటింగ్ చేసి మరి అర్జున్‌ని మ్యారేజ్ చేసుకున్నాక అర్జున్‌కి డివోర్స్ ఇవ్వాలని ఎందుకు అనుకుంది. 20 ఏళ్లుగా దాచిన రహస్యాన్ని సుమిత్ర తన భర్తకి డివోర్స్ ఇవ్వడానికి కారణం చెప్పగానే మహాలక్ష్మి కుప్పలా కూలిపోయి తల్లి ఒడిలో పడుకొని వెక్కి వెక్కి ఎందుకు ఏడ్చింది. తెలుసుకోవాలనుకుంటే మీరు మహాలక్ష్మి కథ వినండి. మీకు తప్పకుండా ఈ కథ నచ్చుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సరే, మనం ఇప్పుడు మహాలక్ష్మి కథలోకి వెళదాం. మమ్మీ, గుడ్ న్యూస్, ఎక్కడున్నావు అని ఇల్లంతా కలిగి తిరుగుతూ చివరికి దేవుడి గది దగ్గరకు వచ్చి నిలబడింది మహాలక్ష్మి. దేవుడికి మరోసారి దండం పెట్టి అక్కడి నుంచి లేచి, ఏంటి తల్లి ఆ గుడ్ న్యూస్ అని అడిగింది సుమిత్ర. ఏంటమ్మా రోజు పూజ చేస్తావు, నీకు బోర్ కొట్టదా అని అంది నవ్వుతూ. గబాల్న చెంపలు వాయించుకొని, అదేం మాటలమ్మా, అది సరిగాని గుడ్ న్యూస్ అన్నావు, ఏమిటది అని అంది సుమిత్ర. ఏమిటనుకున్నావు, నాకు జాబ్ వచ్చింది మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో. శాలరీ ఎంతో తెలుసా? కాదు కాదు, శాలరీ కాదు, ప్యాకేజ్ 1,25,000 అని అంది సంతోషంగా. సుమిత్ర ముఖంలో సంతోషం బయలుదేరింది. నాకు తెలుసమ్మా, నువ్వు ఎప్పటికైనా బాగా చదువుకొని పెద్ద హోదాలోకి వెళ్తావని అని అంది సుమిత్ర. చిరాగ్గా కోపంగా తల్లి వైపు చూసి, నీకెలా తెలుస్తుంది మమ్మీ నేను పెద్దగా చదువుకొని పెద్ద హోదాలోకి వెళ్తానని అని అంది ఎగతాళిగా. ఎలా అంటే ఏం చెప్పనమ్మా, నా కడుపులో నువ్వు పడినప్పుడు నా సంతోషానికి ఇంత అంతా కాదు, తర్వాత నువ్వు నా ఒడిలోకి వచ్చాక నువ్వు ఎంత చురుగ్గా ఉండేదానివో తెలుసా, చదువులోనూ అంత చురుగ్గాను ఉన్నావు. అప్పుడే నేను అనుకున్నాను నువ్వు చాలా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తావని అని అంది సంతోషంగా సుమిత్ర. సరేలే కానీ మమ్మీ, నాకు 1,25,000 కదా శాలరీ. నాకు శాలరీ అందిన వెంటనే నీకు ఏం కావాలో చెప్పు, కొనిపెడతాను అని అంది. చిన్నగా నవ్వింది సుమిత్ర. నాకేం కావాలమ్మా, నాకేం అక్కర్లేదు అని అంది. అదిగో అదే నాకు నచ్చింది. ఇన్నాళ్ళు నువ్వే కదా ఈ ఇంటిని పోషించావు, ఒక్క సింగిల్ పేరెంట్ అయినా సరే. మరి ఇప్పుడు నేను కూడా ఉద్యోగస్తురాలని అయ్యాను కదా, ఏం కావాలో చెప్పు మమ్మీ అని అందే. చూడమ్మా, ఇల్లు చక్కగా గడిచిపోతుంది నాకు వచ్చే జీతంతో, ఇంకా సేవింగ్స్ కూడా చేస్తున్నాను. నాకెందుకు చెప్పు, ఏం కావాలని అడుగుతున్నావు, కావాలంటే నువ్వే ఏదైనా కొనుక్కో అని అంది. నేను ఎలాగో కొనుక్కుంటాను మమ్మీ, నీకేం కావాలో చెప్పు అని అంది. నాకేమీ అక్కర్లేదమ్మా, కావాల్సి వచ్చినప్పుడు నేను అడుగుతానుగా అంది. సరే, నేను ఒకటి ఆలోచిస్తున్నాను. నాకు జాబ్ వచ్చి ఇలా 1,25,000 అన్నప్పటి నుంచి ఒక కారు కొనుక్కుందాం మమ్మీ. నేను ఇన్నాళ్ళు అసహ్యంగా స్కూటర్ మీద తిరుగుతున్నాను, ఇప్పుడు మన స్టేటస్ మారింది కదా అని అంది. కంగారుగా చూసి అంది సుమిత్ర. చూడమ్మా, మన స్టేటస్ మారడం అని అలా అనుకో, ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు, కష్టపడి మంచి జాబ్ వచ్చింది. ఆ జాబుతో నువ్వు ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలు ఎక్కాలి. నీకు కావలసింది నువ్వు కొనుక్కుంటూ, నీకు చేతనైన సహాయం కనీసం నీ జీతంలో ఒక 10 రూపాయలైనా సరే నీకు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి దానం చేస్తూ నువ్వు సంతోషంగా ఉండాలి. స్టేటస్ సంగతి ఇప్పుడు ఎందుకమ్మా, మనం ఎప్పుడూ మంచి స్థితిలోనే ఉన్నాం కదా అని అంది. పిచ్చి మమ్మీ, నువ్వు నీ జీతంతో ఎంతో కష్టపడి ఈ ఇల్లు కొన్నావు, ఈఎంఐలు తీసుకొని, తర్వాత నాకే లోటు లేకుండా పెంచావు, నాకు స్కూటర్ కొని ఇచ్చావు. కానీ ఇప్పుడు నేను తలుచుకుంటే కారు కొనగలను మమ్మీ. మరి మన ఇంటికి కారు వస్తే మన స్టేటస్ మారిపోయినట్లే కదా అని అంది గర్వంగా మహాలక్ష్మి. చూడు మహాలక్ష్మి, నీ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. కారు ఉంటేనే స్టేటసా చెప్పు? మన కాలనీలో రిటైర్డ్ కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన రిటైర్ అయిపోయారు అనుకో, పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆయనకు కావలసినంత ఆస్తి ఉంది.
కానీ ఆయనకి సొంత కారు లేదు. ఇప్పుడే కాదు, జాబ్ చేస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ కారులో వెళ్ళి వచ్చేవారట. రిటైర్ అయ్యాక పిల్లలు ఒకటే గొడవంట. నాన్న నేను కొంటానంటే కారు నేనని. ఇద్దరు పిల్లలు పేచీ పెడుతున్నా సరే, అస్సలు వద్దు బాబు, నాకు కారు మీద ఇంట్రెస్ట్ లేదు. మీ అమ్మకు కూడా లేదు. మాకు అవసరమైతే ఊబర్‌లో వెళ్తాంలే అని అంటున్నారట. మరి ఆయన స్టేటస్ ఏమీ మారిపోదు కదమ్మా అని అంది. అబ్బా! అమ్మా ఏవో చెప్తావు. అది సరే గానీ, సరేలే నేను నా ఫ్రెండ్స్‌కి చెప్పాలి అని అంటూ ఉండగానే ఫోన్ మోగడంతో గబాల్న ఎత్తి, "ఏయ్ ముద్దు, నాకు మంచి జాబ్ వచ్చిందే. నాకు ప్యాకేజ్ ఎంతో తెలుసా? 1,25,000" అని ఫోన్ పట్టుకొని బెడ్‌రూమ్‌లోకి అడుగులు వేసింది మహాలక్ష్మి. సుమిత్ర రవ్వ కేసరి చేసి బౌల్‌లో పెట్టి, స్పూన్ కూడా పెట్టి, ఆ బౌల్ తీసుకొని మహాలక్ష్మి బెడ్‌రూమ్‌లోకి నడిచి, "అమ్మా మహాలక్ష్మి, స్వీట్ చేశాను. నీ నోరు తీపి చెయ్యాలని" అని బౌలు మహాలక్ష్మి చేతికి అందించింది. మహాలక్ష్మి బొంగమూతి పెట్టి, "అమ్మ మానవా, ఇంకెప్పుడు ఇలానే పిలుస్తావా" అని అని చూడు, నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ నేను అడగకుండానే చేసి తెచ్చావు. ఐ యామ్ వెరీ హ్యాపీ. కానీ మహాలక్ష్మి అని పిలుస్తావేమిటమ్మా? ఒళ్ళు మండిపోతుంది. నువ్వు పెట్టిన పేరు నేను తీసేయలేదు కదా, అందుకనే షార్ట్ కట్ మహి అని పిలవమన్నాను. అలా పిలవకూడదు అని అంది. చూడు మహాలక్ష్మి, నీ ఫ్రెండ్స్ అందరూ మహి అనే పిలుస్తున్నారు. కానీ నేను ముచ్చటగా నా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్న సంతోషంతో ఆ పేరు పెట్టి నిన్ను అలా పిలుచుకుంటున్నాను. ప్లీజ్ తల్లి, నన్ను అలానే పిలుచుకొని అని ప్రక్కనే మంచం మీద కూర్చుంది. ఏం మాట్లాడాలో తెలియని దానిలాగా స్పూన్తో రవ్వ కేసరి తీసి నోట్లో పెట్టుకొని, వావ్, అదరగొట్టేశావు, ఏంటి నెయ్యి బాగా పోసావా అని అంది. చిన్నగా నవ్వుతూ, కాస్త ఎక్కువే వేశాను. ఈరోజు నీకు జాబ్ వచ్చిందన్న సంతోషంలో ఉన్నావు కదా, మరేం పర్వాలేదని ఒక్క 2 స్పూన్లు నెయ్యి ఎక్కువ వేశాను అని అంది. మమ్మీ, నువ్వు ఇలా చేస్తే నేను ఫ్యాట్ అయిపోతాను తెలుసా నీకు? ఇప్పుడు అమ్మాయిలు ఎంత స్లిమ్గా ఉంటేనే అందమైన అమ్మాయి అని అంటున్నారు. ఏమాత్రం లావు అయ్యావు అనుకో, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా ఎగతాళి చేస్తారు, బొడ్డు బొడ్డు అని. ప్లీజ్ మమ్మీ, నన్ను ఇలా స్లిమ్గా ఉండని అని అందే. ఎవరమ్మా అలా అనేది? ఆడపిల్లంటే మరీ స్లిమ్ అంటున్నావు కానీ నాకైతే నచ్చే నచ్చదు. బొద్దుగా కాకుండా, కనీసం స్లిమ్గా కాకుండా మధ్యస్థంగా ఉంటేనే ఆడపిల్ల అందంగా కనబడుతుంది అని అందే. మై గాడ్, నువ్వు డిగ్రీ చదివావు కానీ ఎక్కడో ఉన్నావు మమ్మీ అని అంది రవకేసరి తింటూ. మహాలక్ష్మి, ఈ సంతోషకరమైన రోజున నేను నిన్ను ఒక కోరిక కోరొచ్చా అని అందే. కమాన్, ఇందాకే చెప్పాను కదా నీకేం కావాలో చెప్పు అని అందే. నాకు కావలసింది వస్తువులు అవి కాదమ్మా, నువ్వు నోరారా అమ్మ అని పిలవమని చిన్నప్పటి నుంచే చెప్తూనే ఉన్నాను. ఎప్పుడో అప్పుడప్పుడు అమ్మ అంటావు కానీ మమ్మీ మమ్మీ అని అంటావు. ఎందుకో తెలియదు తల్లి, మమ్మీ అని పిలిస్తే నాకు సంతోషంగా ఉండదు. ఎప్పుడైనా నువ్వు నా బాధ భరించలేక అమ్మ అని పిలిచేవనుకో, నా గుండెంతా సంతోషంతో నిండిపోతుంది అని అంది సుమిత్ర. నువ్వు ఒక సెంటిమెంటల్ ఫూలు మమ్మీ. అసలు ఈ రోజుల్లో ఎవరు అమ్మ అని పిలుస్తున్నారు నీకు తెలుసా? మన కిందన వాచ్మెన్ ఉన్నాడు చూడు, వాళ్ళ పిల్లలందరూ కూడా డాడీ మమ్మీ అనే పిలుస్తున్నారు. వాళ్ళే కాదు, ఎక్కడైనా డాడీ మమ్మీ అనే పిలుస్తున్నారు. అలావని పిలవాలి మమ్మీ అని అంది. సరే నీకు ఇష్టం, నేను నిన్ను బాధ పెట్టను అని అంది సుమిత్ర. గబా అన్న దగ్గరికి వెళ్ళి సుమిత్ర చుట్టూ చేతులు వేసి కౌగిలించుకొని, మా మంచి అమ్మ, సరే అమ్మ అని పిలుస్తాను, నీకు ఇష్టమే కదా, మరోసారి పిలవనా అమ్మ అని అందే. గబా అన్న కూతుర్ని కౌగిలించుకొని కన్నీరు కార్చింది సుమిత్ర. రోజులు దొల్లుతున్నాయి. ఆఫీసు నుంచి వచ్చిన మహాలక్ష్మి హాల్లో గబాల్న చతికిలబడి, మై గాడ్, చాలా ప్రాబ్లంగా ఉందమ్మా వర్క్. ఈ ప్రాజెక్టు వితిన్ 3 monthsలో కంప్లీట్ చేయాలంట. అది కంప్లీట్ చేస్తే నాకు ప్రమోషన్ ఇస్తామని చెప్పారు మా ఎండి. చాలా కష్టపడుతున్నాను అని అంది. ఎందుకు తల్లి అలా కష్టపడ్డాం? చెప్పేలేకపోయావా? నాకు 3 monthsలో ప్రాజెక్ట్ పూర్తి చేయడం అవ్వదు అని. నీకు ప్రమోషన్ అది ఏం అక్కర్లేదు, నెమ్మదిగానే
ఉద్యోగం చేసుకుంటూ రా, నువ్వు ఇలా హైరాణ పడిపోయావనుకో ఆరోగ్యం దెబ్బతింటుంది అని అంది కంగారుగా సుమిత్ర. పక్కపక్క నవ్వి, చూడు మమ్మీ, నీకు అనవసరంగా చెప్పాను, ఇది ఏంటనుకున్నావు, స్పీడ్ యుగం, ప్రాజెక్టులైనా ఏదైనా సరే వితిన్ టైంలో చెయ్యాలి. సరే నాకేం వద్దు కానీ నాకు వేడివేడిగా మెత్తటి పకోడీ చేసి పెట్టు, ఆకలి దంచేస్తుంది అని అందే మహాలక్ష్మి. ఒక్క నిమిషంలో తెస్తానమ్మా అని వంటగదిలోకి పరిగెత్తింది సుమిత్ర. పకోడీలు చేస్తున్న సుమిత్ర తనలో అనుకుంది, ఈ పకోడీలు తినడం అయిపోయాక వేడి వేడి టీ ఇచ్చి తర్వాత నెమ్మదిగా ఫోటోలు తీసుకొచ్చి చూపెట్టాలి. పిచ్చి పిల్ల కారు అంటుంది, ఉద్యోగం అంటుంది, కానీ పెళ్ళి ఊసే ఎత్తడం లేదు. అయినా తనేం ఎత్తుతుందిలే, తల్లిని, తనకుంది ఆ బాధ్యత అని అనుకొని పకోడీలు చేసి ప్లేట్లో పెట్టుకొని తీసుకువెళ్ళి కూతురికి ఇచ్చింది. పకోడీలు గబగబా తినడం మొదలుపెట్టింది. తిరిగి వంటగదిలోకి వెళ్ళి టీ చేసి తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి తన బెడ్రూమ్లోకి వెళ్ళింది. కవర్తో ఉంచిన ఫోటోలు అన్నీ తీసి తిరిగి తను ఒకసారి చూసుకొని, నలుగురు అబ్బాయిలు చక్కగా ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ ముఖాలలో కళ ఉట్టి పడుతుంది. అందులోకి ఒక అతనైతే డాక్టరు, సూపర్ స్పెషాలిటీ చేసేటట. ఖచ్చితంగా మహాలక్ష్మికి ఎవరో ఒకరు నచ్చుతారు, తనకి ఎవరు నచ్చినా సరే తనకేమీ అభ్యంతరం లేదు అని ఫోటోలు తీసుకొని గదిలోకి వెళ్ళి టీ తాగడం పూర్తయిన వెంటనే లేచి నైటీ వేసుకొని మంచం మీద వచ్చి కూర్చుంది మహాలక్ష్మి. అమ్మా మహాలక్ష్మి చూడు అని కవరు మహాలక్ష్మి చేతికి ఇచ్చింది సుమిత్ర. ఏమిటి కవరు అని కబాల్న కవర్లోంచి ఫోటోలు తీసి కంగారుగా ఆశ్చర్యంగా వాటి వైపు చూసి, ఈ ఫోటోలు ఏమిటి అంది. ఫోటోలు ఏమిటి ఏంటమ్మా, పెళ్లి కొడుకులు, నీకు ఉద్యోగం కూడా వచ్చేసింది కదా, నువ్వు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా మంచి మ్యాచ్ వస్తే నేను చదువు కంప్లీట్ అయ్యే వరకు మ్యారేజ్ చేసుకోనని చెప్పావు, అందుకే నేను ఊరుకున్నాను. ఇప్పుడు ఉద్యోగం కూడా వచ్చేసింది, అందుకనే నేను ఈ అబ్బాయిల ఫోటోలు నీకు ఇచ్చాను, నీకు ఇందులో ఎవరు నచ్చినా సరేనమ్మా అని అంది సుమిత్ర. ఆ ఫోటోలు చూస్తూ పక్కపక్క నవ్వసాగింది. కంగారుగా చూసింది సుమిత్ర. ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు అని అందే. ఏంటమ్మా ఈ ఫోటోలు, ఈ కాలంలో కూడా ఫోటోలు ఇలాగ ఇళ్ళకి ఇవ్వడాలు చూసుకోమండాలు ఉన్నాయా అని అందే. మరింత ఆశ్చర్యంగా అంది సుమిత్ర. ఈ కాలంలో ఏమిటి, పెళ్ళన్నాక పెళ్ళికొడుకుల ఫోటోలు మనకొస్తాయి, మన ఫోటోలు పెళ్ళికొడుకుల ఇంటికి వెళ్తాయి, అది మామూలే కదమ్మా అని అందే. నువ్వు సెంటిమెంటల్ ఫూల్వే కాదమ్మా, బీసీ నాటి అమ్మవి, లేకపోతే ఈ కాలంలో పెళ్లి చూపులు ఇవి ఎక్కడ జరుగుతున్నాయి చెప్పు అని అందే. అదేంటమ్మా అలా అంటావు, నేను మన ఎదురింట్లో ఉన్నారు కదా మాస్టర్ గారు, అదేనమ్మా లెక్కల మాస్టారు, వాళ్ళ అమ్మాయి గాయత్రికి పెళ్లి చూపులు జరిగాయి అని అందే. ఓహో అదా, అమ్మాయి ఏం చదువుకుంది, పాపం పరిస్థితులు అనుకూలించక ఆ అమ్మాయిని 10th వరకే చదివించారు, మిషన్ కుడుతుందమ్మా అని అందే. అలాంటి వాళ్ళ కోసమేనమ్మా పెళ్లి చూపులు, మాలాంటి బీటెక్లు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పెళ్లి చూపులు అంటే ఒప్పుకోరు అని అందే. మరి పెళ్లి చూపులు లేకుండా మ్యారేజ్ ఎలా జరుగుతుంది మహాలక్ష్మి అని అందే ఆశ్చర్యంగా సుమిత్ర. ఎలానా, డేటింగ్ చేస్తే సరే, డేటింగ్ చేసుకున్నాక నచ్చాడనుకో నేను ఓకే చెప్తాను, అతనికి నేను నచ్చాననుకో అతను ఓకే చెప్తాడు, అప్పుడే మ్యారేజ్ కదా అని అంది. ఏంటన్నావు అని అంది. అదేనమ్మా డేటింగ్, డేటింగ్ చేస్తున్నారు కదా అందరూను అని అంది. మహాలక్ష్మి అని కోపంగాని, ఏంటమ్మా ఇలాంటి వినకూడని మాటలు నీ నోటి వెంట వస్తున్నాయి, అసలు మన ఇంట వంట ఉన్నాయా చెప్పు అని అంది. అమ్మ మన ఇంట వంట ఆ రోజుల్లో ఇవి లేవు, ఈ రోజుల్లో ఉన్నాయి, నీకు ఎలా చెప్పాలి నేను అని అంది. ఎలానో చెప్పక్కర్లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా ఆఫీసులో బ్రహ్మానందం గారు అని ఒక సీనియర్ మోస్ట్ క్లర్క్ ఉన్నాడు. ఆయన సంబంధాలు చూస్తూ ఉంటాడు, ఎందుకంటే వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా సహాయంగా ఉంటుందని. పాపం ఆయనకి 3 ఆడపిల్లలే, అందుకనో ఏమో అవన్నీ నేను అడిగితే బాగుండదు కదా, చాలా సంబంధాలు ఆఫీసులో వాళ్ళకి చెబుతూ ఉంటాడు. అంతేకాదు మా ఆఫీసులో వాళ్ళందరికీ ఆయన అంటే మంచి అభిమానం కూడా ఉంది. నేను అందుకనే మంచి మనిషి, మంచి సంబంధాలే చూపెడతాడన్న ఉద్దేశంతో నేను
అతన్ని అడిగాను ఈ గురించి వివరాలన్నీ చెప్పి, అతని దగ్గర పెద్ద బుక్ ఉంది. ఆ బుక్లో అరగంట చూసి ఈ 4 సంబంధాలు ఇచ్చాడు. చూడు, ఫస్ట్ ఫోటో అబ్బాయి డాక్టరు, సూపర్ స్పెషాలిటీ అంట, పెద్ద హాస్పిటల్లో డాక్టర్ కింద చేస్తున్నాడు. ఆ ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నువ్వు అన్నావు కదా ఇందాక ప్యాకేజో ఏదో అని, అదంట వాళ్ళకి 1,50,000 అంట. నేను అడగలేదు, బ్రహ్మానందం గారే చెప్పారు. నేను చేసిన పని మంచిదే కదమ్మా, నేను ఏదో ఒక ఫోటో తెచ్చి ఇవ్వలేదు కదా. ఈ నలుగురిలో నీకెవరు కావాలో చెప్పు, నీకెవరు నచ్చారో చెప్పు, పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తాను అని అంది సుమిత్ర. అమ్మా అని కోపంగా గట్టిగా అరిచింది. అమ్మా, నువ్వు సెంటిమెంటల్ ఫూల్వే అనుకున్నాను కానీ బీసీ నడిదాను అమ్మ. ఇంకా నువ్వెక్కడో ఉండి నన్ను అక్కడే ఉండమంటే ఎలా చెప్పు. నా ఫ్రెండ్ గీత ఉంది, తెలుసు కదా నీకు. అది ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే ఒక అబ్బాయితో డేటింగ్ చేయడం మొదలెట్టింది. ఇప్పుడు తన పెళ్ళి ఎవరితో అనుకున్నావు? ఆ అబ్బాయితో కాదు, ఇంకొక అబ్బాయితో అంది. ఏంటి, డేటింగ్ చేసిన అబ్బాయితో కాకుండా ఇంకొక అబ్బాయా? అవును, ఇద్దరు కలిపి 6 నెలలు చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. తర్వాత ఏమొచ్చిందో ఏమిటో చెప్పలేదు. ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పేసి ఇంకొక అబ్బాయితో మళ్ళీ డేటింగ్ చేసింది. ఇప్పుడు ఓకే అనుకుంది, మ్యారేజ్ చేసుకుంటుంది. గీతా విషయం అలా ఉంచు. నా ఫ్రెండ్ ఇంకోటి లేదు సుభద్ర, అది దించిన తల ఎత్తదు, అందరం దాన్ని ఏడిపించేవాళ్ళం, అది కూడా ఆఖరికి డేటింగ్ చేస్తుంది. ఎవరిని అనుకున్నావు, వాళ్ళ కాలనీలోనే ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడట. బస్ స్టాండ్లో ఇది నిలబడినప్పుడు అబ్బాయి కూడా నిలబడి మాటలు కలిపాడట. అంతే, అబ్బాయితో డేటింగ్ మొదలెట్టింది. అబ్బాయికి ఇదంటే పిచ్చిష్టం, ఇదే ఇంకా ఆలోచిస్తుంది. ఎందుకు అనుకున్నావు, ఇంకా కొన్ని అభిప్రాయాలు కలవలేదట. అవన్నీ కలిసిపోయాయి అనుకో, త్వరలో మా పెళ్ళి ఉంటుందే అని ఫోన్ చేసి చెప్పింది. ఇలా చెప్పమంటే నా ఫ్రెండ్స్ అందరూ డేటింగ్ చేస్తున్నారు, నువ్వు ఒక్కదానివే ఇలా ఫోటోలు పట్టుకొని బయలుదేరావు, నా వల్ల కాదమ్మా అని చెప్పేసింది మహాలక్ష్మి. ఏం మాట్లాడాలో తెలియని దానిలా ఒక్క నిమిషం మౌనం వహించి, అయితే నువ్వు డేటింగ్ చేస్తావా అని అందే. మరి అంది. అది అది తప్పు కదమ్మా, ఎవరో వ్యక్తితో అలా కొద్ది రోజులు కలిసి తిరగడం. నన్ను అడిగితే అది నచ్చలేదమ్మా నాకు. ప్లీజ్, పోనీ ఒక పని చేద్దాం, నేను ఆల్బమ్లో ఇంకా ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని ఫోటోలు తీసుకొని నీ దగ్గరికి వస్తాను, నువ్వు వాళ్ళని చూడు, తర్వాత నువ్వు వాళ్ళతో మాట్లాడు, ఫోన్లో అభిప్రాయాలు తెలుసుకోవచ్చు కదా. అది కూడా చేస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. అప్పుడు అమ్మ నాకు నచ్చలేదు అన్నావు అనుకో, నేను ఫోర్స్ చేయను, సరేనా? ప్లీజ్ తల్లి, నా మాట విను అని బ్రతిమలాడుతున్న ధోరణిలో అంతే సుమిత్ర. సారీ మమ్మీ, నువ్వు చెప్పినట్లు నేను చేయలేను, ఇది నా లైఫ్, నా లైఫ్ని నాకు ఇష్టం వచ్చినట్లు ఉంచుకోకుండా నీకోసం నేను అడ్జస్ట్ అవ్వాలా? మై గాడ్, నాకు పెళ్లి చూపులు, నువ్వు తీసుకొచ్చిన సంబంధాలు చూడాలంటే అలర్జీగా ఉంది. ఒక్కటి చెప్తున్నాను మమ్మీ, నాకు అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. ఒకవేళ నాకెవరైనా మా ఆఫీసులోనో ఎక్కడో చోట నచ్చి మాటలు కలిసాయి అనుకో, అప్పుడు నేను వాళ్ళతో డేటింగ్ చేస్తాను. తర్వాత నేను వాళ్ళనే చేసుకుంటానని నమ్మకం లేదు నాకు. ఎందుకంటే మా ఇద్దరి అభిప్రాయాలు నచ్చాలి కదా ఒకరికి. ఏమంటావు అని అంది. ఏం మాట్లాడమంటావు అమ్మా, పెద్దదానివి అయిపోయావు. 1,35,000 శాలరీ సంపాదిస్తున్నావు, ఇంకా నేనేం మాట్లాడని చెప్పు. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎందుకంటే నేను కళ్ళల్లో పెట్టుకొని పెంచాను. నువ్వే అంటుంటావు కదా, సింగిల్ పేరెంట్వి, ఎలా నన్ను పెంచావు అమ్మా అని. నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, నా ప్రాణాలన్నీ నీ మీదే ఉంటాయి. నేను జీవోత్సవంలా బ్రతుకుతున్నాను, కానీ నిన్ను చూసుకుంటే అదంతా మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటాను. ఇంతకన్నా నేనేం చెప్పలేను అని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతూ కళ్ళల్లో చీర కొంగుతో తుడుచుకోవడం చూసి, పిచ్చి అమ్మ భయం తనకు అర్థమైంది. డేటింగ్ అంటూ ఏ అబ్బాయితోటైనా చేసి తప్పటడుగు వేస్తానేమో అని అమ్మ భయం. చచా, తనెందుకు అలాంటి పనులు చేస్తుంది, అమ్మకి తర్వాత నచ్చ చెప్పొచ్చులే అని అనుకుంది మహాలక్ష్మి. రోజులు దొల్లుతున్నాయి. అమ్మ గుడ్ న్యూస్ అని వచ్చింది. ఏం మాట్లాడలేదు. ఏంటమ్మా, నా మీద అలిగావా అని అంది.
కాదమ్మా చెప్పు అందే. అంటే ఏంటో చెప్పు ఆ గుడ్ న్యూస్ అందే. ఇంకేముందమ్మా, ప్రమోషన్ ఏమైనా వచ్చిందేమో, శాలరీ పెరిగిందేమో అని అందే. చచా, ఎప్పుడు అదే అనుకున్నావా? నాకు మా ఆఫీసులో పనిచేస్తున్న అర్జున్ బాగా నచ్చాడు. అసలు నేను ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి నాతో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ నేనే పట్టించుకోలేదు. అనుకోకుండా అబ్బాయితో మాట్లాడే అవకాశం వచ్చింది. నన్ను చాలా ఇష్టపడుతున్నాడు. ఆ అబ్బాయి కూడా 1,50,000 ప్యాకేజీలో ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. అబ్బాయి బాగుంటాడు, నాకు నచ్చాడు, శాలరీ నచ్చింది. కానీ కొద్ది రోజులు డేటింగ్ చేస్తేనే ఒకరి అభిప్రాయాలు, ఒకరి అభిరుచులు ఒకరికి నచ్చుతాయో లేదో తెలుసుకోవాలి అని అందే. కంగారుగా అందే. అయితే అబ్బాయితో డేటింగ్ చేస్తావా అమ్మా అని. చెబుతుంటే చేస్తావా అమ్మా అని అడుగుతావేమిటమ్మా అని అందే. తల్లి, నేను ఎంత డిగ్రీ చదివినా డేటింగ్ గురించి నాకు తెలియదు. డేటింగ్ అంటే ఏం చేస్తారు మీరిద్దరూ అని అందే. పక్క పక్క నవ్వింది మహాలక్ష్మి. అనవసరంగా నువ్వేం భయపడిపోకు. డేటింగ్ అంటే ఇద్దరం వీలైనప్పుడల్లా కలుసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. అలా కలుసుకోవడం వల్ల, మాట్లాడుకోవడం వల్ల మా ఇద్దరి అభిరుచులు కలుస్తున్నాయో లేదో తెలుసుకుంటాం. అంతేకాదు ఫ్యూచర్ ప్లాన్స్ నావి ఎలాంటివో, అతనివి ఎలాంటివో అవి కూడా తెలుసుకుంటాం. అన్నీ బాగున్నాయి అనుకో, నేను అర్జున్నే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ నాకు అతని బిహేవియర్ కానీ, అతని ప్లాన్స్ కానీ, అతని అభిరుచులు కానీ నచ్చలేదనుకో, బ్రేకప్ చెప్పేస్తాను. అతను కూడా అంతే అని అందే. ఇదేంటమ్మా, ఎక్కడా చూడలేదు. ఎవరో ముక్కు మొక్కో తెలియని వ్యక్తితో కలిసి తిరగడం, ఇవన్నీ అవసరం అంటావా? ఏ పెళ్లి చూపులు జరిగినప్పుడు ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారట కదా చాలాసార్లు. అప్పుడప్పుడు వెళ్ళి కాఫీ క్లబ్లో 1, 2 సార్లు కలుసుకుంటున్నారు. అలా చేస్తే సరిపోతుంది కదా, ఎందుకమ్మా ఈ డేటింగ్ అని అందే. చూడు మమ్మీ, నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయకు. నా జీవితం అని చెప్పాను కదా, నాకు ఏం చేయాలో తెలుసు. నువ్వు అనవసరంగా నా గురించి బెంగ పెట్టుకోకు అని రయ్యమని బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. సుమిత్ర కళ్ళల్లోంచి నీళ్లు చెంపల మీదుగా జారసాగాయి. ప్రసాద్ గుర్తొచ్చాడు. తను అనుకున్నదేమిటి, జరిగిందేమిటి, తన పంచప్రాణాలు మహాలక్ష్మి మీద పెట్టుకొని బ్రతుకుతుంది. గడి తప్పదు కదా, డేటింగ్ అంటుంది ఏమిటి అని భయపడసాగింది సుమిత్ర. ఆఫీసు నుంచి లేటుగా రావడం, శని ఆదివారాలు ఈవినింగ్ వెళ్ళిపోయి రాత్రికి రావడం, అవన్నీ చూస్తుంటే మహాలక్ష్మి మనసులో లేదు. ఉండలేక అంది. ఏంటమ్మా లేటుగా వస్తున్నావు, శని ఆదివారాలు కూడా లేటుగా వస్తున్నావు, ఆఫీస్ ఉంటుంది కదా అని అందే. అమ్మా, నువ్వు డేటింగ్ అంటే భయపడిపోతున్నావు కదా, అందుకని చెప్పడం లేదు. నేను అర్జును అలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం, తర్వాత అక్కడ ఇక్కడ కలుసుకుంటున్నాం, ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకుంటున్నాం. మళ్ళా ఏం చెప్పమంటావమ్మా, నీతోటి డేటింగ్ చేస్తున్నాడు అర్జున్తో అని అంది. ఏం మాట్లాడకుండా వంటగదిలోకి నడిచింది సుమిత్ర. రోజులు గడుస్తున్నాయి. మహాలక్ష్మి అలానే లేటుగా ఇంటికి రావడం చూసి సుమిత్ర మనసులో ఉండటం లేదు. మంచం మీద పడుకున్న నిద్ర రావడం లేదు. ఏం జరుగుతుంది అసలు, కాలం ఎందుకు ఎలా మారిపోయింది అని తనలో తానే అనుకోసాగింది సుమిత్ర. అమ్మా, అర్జున్ని రేపు మన ఇంటికి తీసుకొస్తున్నాను. నువ్వు మెత్తపకోడి, రవ్వ కేసరి చాలా బాగా చేస్తావు అని అర్జున్తో చెప్పాను. అర్జున్ అన్నాడు, అయితే నేను మీ అమ్మగారి చేతి వంట తినవలసిందే అన్నాడు. అందుకే ఈరోజు సండే కదా మన ఇంటికి ఆహ్వానించాను అని అందే. ఒక్కసారి సుమిత్ర కళ్ళల్లో సంతోషం బయలుదేరింది. పోనీలే, అబ్బాయితోటే డేటింగ్ చేస్తుంది, అబ్బాయిని ఇంటికి తీసుకొస్తానంటుంది, అంటే అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది ఖచ్చితంగా. ఇంత జరిగాక బ్రేకప్ అని ఎందుకు చెప్తుంది అని తనలో అనుకుంది సుమిత్ర. ఏంటమ్మా మాట్లాడవు, అబ్బాయిని తీసుకురావడం కూడా తప్పేనా అంత కోపంగా. అయ్యో అయ్యో, అలా అని అంటలేదమ్మా, చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎన్నో రోజుల నుండో అబ్బాయితో డేటింగ్ చేస్తున్నావు కదా, నీకు నచ్చబట్టే కదా ఇంటికి తీసుకొస్తున్నావు అని అందే. అదిగో అప్పుడే ముడి పెట్టేస్తున్నావు. నచ్చబట్టే కాదు, ఫ్రెండ్గా తీసుకొస్తున్నాను, ఇంకా నేనేం చెప్పలేను అందే. వెంటనే సుమిత్ర ముఖం మాడిపోయి, సరేలే, కొన్ని ఇంటికి తీసుకొస్తున్నావు కదా, నేను మెత్తపకోడి కేసరి చేస్తాను సరేనా
అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. చచ్చా, కాలం మరి ఇంత దీనిగా తయారయిందేమిటి? పెళ్లి చూపుల్లో ఒక్కసారి అబ్బాయిని చూస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వెంటనే పెళ్ళికి ఓకే చెప్పేవారు. ఇక పెళ్ళి అయినాక అత్తారింటికి వెళ్ళిపోయినాక అబ్బాయి ఎటువంటి వాడైనా డ్రింక్ చేసి వచ్చిన బాధ పెట్టిన కళ్ళు తుడుచుకునేవారే తప్ప భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడేంటి ఇలా అని అనుకుంటూ ఉండగానే అమ్మ అర్జున్ వచ్చేసాడు, అయ్యయ్యా లేదా అని అందే. ఇదిగో అమ్మ 10 నిమిషాల్లో వస్తాను, కూర్చోబెట్టి మాట్లాడు అని అందే. గబగబా చేసి ప్లేటుల్లో పెట్టుకొని హాల్లోకి వెళ్ళింది సుమిత్ర. నమస్తే ఆంటీ అని అన్నాడు అర్జున్. గబాలన తలెత్తి చూసిందే. అబ్బాయి ఈనాటి ఫ్యాషన్కి అనుకూలంగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే తను చూపించిన ఫోటోల్లో లాగా తేనేలేడు. ఏదో హెయిర్ స్టైలు, ఏవో పిచ్చి పువ్వుల షర్టు. ఏంటి మహాలక్ష్మికి ఈ కుర్రాడు నచ్చాడా అని ఆశ్చర్యపోయింది లోపల. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? అర్జున్ నీకు నచ్చాడా అని అంది గతుక్కుమంది సుమిత్ర. అవేం మాటలమ్మా, నాకు నచ్చడం ఏమిటి, అబ్బాయికేమి అని అందే మారు మాట్లాడకుండా. ఆంటీ, మీరు మెత్త పకోడీ రవ్వ కేసరి బాగా చేస్తారని రోజు ఆఫీసులో నాకు చెప్పి నోరు ఊరిస్తుంది. అందుకని నేనే అడిగాను ఇక్కడికి వస్తానని, అప్పుడే రమ్మంది అని అన్నాడు. అలాగా బాబు, మా అమ్మాయికి నా చేతి వంటలు అంటే అన్నీ ఇష్టమే, పిచ్చిది, అలాగే చెప్తుంది. అందరిలాగే నేను చేస్తాను బాబు అని అందే. అదేం కాదు, నువ్వు అందరికన్నా బాగా చేస్తావు అంది మహాలక్ష్మి. బాబు, ఎక్కడుంటారు మీరు అని సుమిత్ర అనబోయేంతలో, మమ్మీ నువ్వు అవేమీ అడగక్కర్లేదు, నేను అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాను. నేను పెద్దదాన్ని అయ్యాను కదా, ఉద్యోగం కూడా చేస్తున్నాను. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, అర్జున్ నేను ఒకరినొకరు కావాలనుకుంటే మ్యారేజ్ అవుతుంది, లేదా బ్రేకప్ అవుతుంది, అంతే కదా అర్జున్ అని అంది మహాలక్ష్మి. అవును అన్నాడు అర్జున్. అవును అన్నాడే కానీ అర్జున్కి కొంచెం కంగారుగానే ఉంది. మహాలక్ష్మి అంటే అర్జున్కి చాలా ఇష్టం. డేటింగ్ చేస్తున్నాడే కానీ మహాలక్ష్మి ఆలోచనలు అన్నీ తనకి అసలు సూట్ అవ్వడమే లేదు. కానీ అలా సూట్ అవ్వడం కోసం ఎదురు చూస్తే తనకి జన్మలో పెళ్ళి కాదు. ఇప్పటికే ఇద్దరితో డేటింగ్ చేశాడు, వాళ్ళు బ్రేకప్ చెప్పేశారు. ఎలాగైనా మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఇద్దరు ఒకే ఆఫీసులో పని చేసుకోవచ్చు, కలిసి వెళ్ళొచ్చు, కలిసి రావచ్చు. ఇలాంటి ఆలోచనతో ఉన్నాడు అర్జున్. రోజులు దొల్లుతున్నాయి. అమ్మ మహాలక్ష్మి, ఏం ఆలోచించావు అని అంది సుమిత్ర. అమ్మ, ఈ సండే కలుసుకుంటున్నాం ఇద్దరం, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. నేను సస్పెన్స్లో పెట్టంలే, త్వరగానే చెప్పేస్తాను, సరేనా అని అంది నవ్వుతూ. సరే తల్లి అని అంది సుమిత్ర. సండే రానే వచ్చింది. నీట్గా తయారయ్యి జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసుకొని బయటకు అడుగులు వేసింది మహాలక్ష్మి. హాల్లో అలానే సోఫాలో నిద్రపోయింది సుమిత్ర. సడన్గా కాలింగ్ బెల్ మ్రోగడంతో కంగారుగా లేచి తలుపు తీసింది. అమ్మ, గుడ్ న్యూస్ అని అంది. కళ్ళు నులుపుకొని కూతురు వైపు చూసింది. గుడ్ న్యూస్ అంటే తను వినే మూడ్లో లేదు. తనకు కావలసింది కూతురు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళడం అన్న ఆలోచనలో ఉండగానే, అమ్మ గుడ్ న్యూస్ అంటే మాట్లాడవేంటి, నేను అర్జున్ని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పేశాను అని అంది. అలానా, చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం అని అంది. చూసావా, ఊరిక డేటింగ్ అంటే కంగారు పడిపోయావు. డేటింగ్ అంటే ఏం లేదమ్మా, ఇద్దరం కలిసి తిరగడమే. నచ్చిందనుకో జస్ట్ కొంచెం క్లోజ్ అవుతాం, అంతేగాని నువ్వు ఏవేవో ఆలోచించి డేటింగ్ అంటే భయపడిపోయావు. సరే, మరి ఇదొక్కటి నీ మీద వదిలేస్తున్నాను, మంచి ముహూర్తాలు చూసి పెట్టించు, సరేనా అంది. సరే తల్లి, రా భోంచేద్దు కానీ అంది. లేదు, ఇద్దరం బయట తినేసాం, నేను పడుకుంటాను నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి అంతే. సరేనమ్మా, నేను ప్రొద్దున్నే గుడికి వెళ్ళి మనకు తెలిసిన పంతులు గారితో ముహూర్తం పెట్టిస్తాను అని అంది సుమిత్ర. కానీ సుమిత్ర మనసులో
ఏదో చిన్న బాధ. తను తెచ్చిన 4 ఫోటోల్లో అబ్బాయిలు ఎంతో చక్కగా ఉన్నారు. వాళ్ళ ముఖంలో కళ చూస్తుంటే ముచ్చటేసింది. ఈ కుర్రాడు, ఆ పువ్వుల చొక్కా, ఆ ప్యాంటు, ఆ ముడుకుల దగ్గర ఏదో కుక్క పీకేసినట్లు చిరిగిపోయి ఉన్న ప్యాంటు, కళ్ళకద్దాలు, క్రాఫు ఏమీ తనకు నచ్చలేదు. కానీ నచ్చవలసింది తనకు కాదు కదా, తన కూతురికి. సరే, ఆ అబ్బాయితోటే డేటింగ్ చేసింది, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఇదొక్కటి తనకి సంతోషించదగ్గ విషయమే అని మనసులో అనుకుంది సుమిత్ర. మహాలక్ష్మి అర్జున్ మ్యారేజ్ అయ్యింది. అమ్మ, అర్జున్కి గేటెడ్ కమ్యూనిటీలో మంచి అపార్ట్మెంట్ ఉంది, చాలా బాగుంటుంది అక్కడ, నీకు కూడా బాగుంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు కదా, నా మాట విను, మాతో పాటు నువ్వు వచ్చే అని అంది. కంగారుగా అంది సుమిత్ర. అమ్మ, ఏమనుకోక తల్లి, ఊర్లోనే కదా, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరకు వస్తాను. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, నేను ఎందుకమ్మా మీ మధ్యన, నా మాట విని తల్లి అని అందే. అదేం కుదరదు అని చాలాసేపు మొక్కుపట్టు పట్టింది. మహాలక్ష్మి నచ్చ చెప్పింది. సరే, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మా ఇంటికి వచ్చే అని అందే. అవునాంటీ, మీరు మాకు పెద్ద దిక్కుగా ఉంటారు, వచ్చేయండి, నన్ను మీరు అల్లుడిగా అనుకోకండి, కొడుకునే అనుకోండి అని అన్నాడు అర్జున్. ఆ నిమిషంలో అబ్బాయి చూడముచ్చటగా లేకపోయినా, తనకి నచ్చకపోయినా గుణం మటుకు చాలా మంచి గుణంలా ఉంది. లేకపోతే ఎవరు ఈ రోజుల్లో అత్తగారిని ఇంటికి రమ్మని అంటారు అని ఆ నిమిషంలో సుమిత్ర మనసు సంతోషంతో నిండిపోయింది. రోజులు దొర్లుతున్నాయి. మహాలక్ష్మిని చూడాలనిపించి ఆఫీసు నుండి మహాలక్ష్మి అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది సుమిత్ర. ఇద్దరు ఎంతో బాగా తనని రిసీవ్ చేసుకోవడం, అక్కడ ఉండిపోమని బలవంతం చేయడం చేసేవారు. లేదర్రా, నేను మళ్ళా వస్తాను కదా వచ్చే వారం అని వచ్చేసేది. వాళ్ళిద్దరు కాపురం చూస్తుంటే చాలా ముచ్చటేసింది సుమిత్రకి. ఆ రోజు ఆదివారం కొంచెం జ్వరం అనిపించి మంచం మీద నుంచి లేవలేదు సుమిత్ర. ఈ విషయం మహాలక్ష్మికి తెలిస్తే తనని తిడుతుంది అనుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ మ్రోగడంతో ఈ వేళప్పుడు ఎవరు వచ్చారు అని ఆశ్చర్యంగా తలుపు తీసి ఎదురుగుండా పెట్టుతో ఉన్న మహాలక్ష్మిని చూసి కంగారుగా ఆశ్చర్యంగా, ఏంటమ్మా, కనీసం ఫోన్ కూడా చేయలేదు, నువ్వు ఒక్కదానివే వచ్చావా, అర్జున్ ఎక్కడా అని మహాలక్ష్మి వెనక వైపు ఉన్నాడేమో అర్జున్ అన్నట్లు చూడసాగింది సుమిత్ర. ముందు నన్ను లోపలికి రాని, ఎవరి కోసం చూస్తున్నావు అని అనగానే గబాలను పక్కకు తప్పుకుంది సుమిత్ర. పెట్టితో లోపలికి వచ్చి విసురుగా తలుపు వేసి గడియ పెట్టింది. అదేంటమ్మా అంత కోపంగా ఉన్నావు, ఏంటి కొంపదీసి అర్జున్ నువ్వు పోట్లాడుకున్నారా అని అంది. పోట్లాడుకున్నాం, మామూలు పోట్లాట కాదు, 10 రోజుల నుంచి పోట్లాట జరుగుతూనే ఉంది. ఆఖరికి నా మాట వింటలేదు, అందుకే డివోర్స్ ఇస్తానని చెప్పి వచ్చేసాను అని అంది. షాక్ అయిపోయింది సుమిత్ర. ఏంటి డివోర్స్ ఇస్తావా అని అంది. మరి అంత మూర్ఖంగా నేను చెప్పింది వినకుండా తన మాటే వేదవాక్ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు, అలాంటి మొండివాడితో ఎవరు కలిసి ఉంటారు అని అంది. ఎక్కడ లేని కోపం వచ్చింది సుమిత్రకే. ఏంటి మహాలక్ష్మి అలా అంటున్నావు, డేటింగ్ అన్నావు, అబ్బాయితో తిరిగావు, అన్నీ నచ్చాయి అన్నావు, పెళ్లి చేసుకున్నావు, మరి అలాంటప్పుడు అబ్బాయి మొండోడని ఇప్పుడు అంటున్నావు ఏమిటి అని అందే. అయితే డేటింగ్ అయితే కలిసి తిరిగితే అన్నీ తెలిసిపోవాలని ఉందా, అనుకోకుండా కొన్ని బయటపడతాయి, అలాగే అర్జున్ మహా మొండిఘాటు అని ఇప్పుడు నాకు తెలిసిందే అని అందే. మొండిఘాటు అయితే డివోర్స్ ఇచ్చేస్తావా మహాలక్ష్మి, నువ్వేమంటున్నావు చెప్పు, మనది హిందూ సాంప్రదాయం, ఆ మాత్రం మన సాంప్రదాయాన్ని పాటించవా, నువ్వు ఏ చెడ్డ అబ్బాయి గురించి చెప్పడం లేదు, మొండితనం అంటున్నావు, మొండితనానికి డివోర్స్ ఇవ్వడం ఏమిటమ్మా అందే. అమ్మా ప్లీజ్ ఇంకేం మాట్లాడుకో, నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఈ రోజుది కాదు ఈ గొడవ, ఆ విషయం తెలిసిన దగ్గర నుండి మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంది, నచ్చ చెప్పాను, ఎంతో చెప్పాను, మన ఫ్యూచర్కి ఇప్పుడు ఎంత మాత్రం మంచిది కాదని చెప్పాను, అబ్బే వింటలేదే, తన మాటే వేదవాక్ అంటున్నాడు, ఇంకా నేను అలాంటి వ్యక్తితో కలిసి ఉండలేనమ్మా, నేను డివోర్స్ ఇచ్చేస్తాను అని అంది. చెంప చెల్లు అనిపించింది సుమిత్ర. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నువ్వు పుట్టాక ఇప్పటి వరకు నిన్ను నేను
బొగ్గలు ముద్దులాడడం తప్ప ఒక్క దెబ్బ కూడా వేయలేదు. మొండితనం అంటున్నావు, ఏమిటో చెప్పడం లేదు. ఒక నిర్ణయానికి వచ్చేసావు. నేను నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? చిన్నప్పటి నుంచి నిన్ను అమ్మ అని పిలవమంటే చచ్చినా పిలిపించుకోలేకపోయాను. నా కోసం ఒక 2, 3 సార్లు అని ఉంటావు. మహాలక్ష్మి అని పిలుస్తుంటే మహి అని పిలవమంటావు. నీ ఆలోచనలన్నీ చాలా వేరేగా ఉన్నాయి. సరే అని సరిపెట్టుకున్నాను. డేటింగ్ అన్నావు, దానికి కూడా ఒప్పుకున్నాను. మా ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు అన్నీ కలిసాయి. నేను పెళ్లి చేసుకుంటాను అర్జున్ అన్నావు. నేను సరే అన్నాను. నీ ఇష్ట ప్రకారమే మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు అతను ఏదో మొండితనం అంటున్నావు. ఆ మొండితనం ఏమిటో చెప్పు. అంతేగాని తల్లితో కూర్చొని అమ్మ ఇలా జరిగిందమ్మా అని చెప్పకుండా డివర్సు అంటున్నావు. నా భయం ఏమిటంటే అన్నిటిలాగే ఇది కూడా మొండి పట్టి డివర్స్ ఇచ్చేస్తావేమో అని అని అంద ఏడుపు గొంతుతో సుమిత్ర. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు చెప్తే నేను డివర్స్ ఇవ్వను అని అంటాను అనుకుంటున్నావా? నేను డిసైడ్ చేసుకున్నాను అని అందే. మరోసారి చెంప చెల్లు అనిపించి, నాకు అసలు చావు వచ్చింది కాదే. నేను అసలు ఆ రోజే నువ్వు నా కడుపులో పడిన రోజునే నేను నా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను. కానీ నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమతో దాన్ని చంపుకోవడం ఇష్టం లేక ఇలా మొండిదానిలాగా బ్రతుకుతున్నాను అని అంది సుమిత్ర. నీలా నేను అలా బ్రతకలేనమ్మా. ఒక్కటి చెప్తున్నాను, నాకు ఇప్పట్లో పిల్లలు ఇష్టం లేదు. కనీసం 2, 3 ఏళ్ళు వరకును. అరే, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? మీరు తొందరగానే వచ్చారు కదమ్మా, అబార్షన్ చేయవచ్చు, ఏమీ హాని లేదు మీ ఆరోగ్యానికి అని ఆవిడ అందే. అంతేకాదు డేట్ కూడా ఇచ్చేసిందే. మీరు మరీ లేట్ చేయకండి అని కూడా చెప్పింది. ఆ మాట నేను అర్జున్తో చెప్తే అసలు అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదంటున్నాడు. కడుపున పడ్డ బిడ్డని అబార్షన్ చేయించి చంపేస్తావా? నీకు మనసు ఎలా ఒప్పింది అని అన్నాడు. అలా అలా మా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవ ఎంత పెద్దదయ్యిందంటే ఇద్దరం ఒకరినొకరు తిట్టుకొని డివోర్స్ ఇచ్చేస్తానని నేను అనగానే, అలాగే నీ ఇష్టం వచ్చినట్లేడు, నేను మట్టుకు నువ్వు డివోర్స్ ఇస్తే నీతో నేను కలిసి కాపురం చేయను, నాకు నా బిడ్డ కావాలి అంతే అన్నాడు. వెంటనే నేను ఇక్కడికి వచ్చేసాను అని అంది. ఏమిటి, నువ్వు తల్లివి అవుతున్నావా అని కబాల కూతురి 2 బుగ్గలు తడిమి పాపిస్తుందాన్ని. నిన్ను ఎప్పుడూ లేనిది కొట్టేశాను, నన్ను క్షమించమ్మా. నువ్వు తల్లివా? ఎంత మంచి వార్తని చెప్పడానికని వచ్చావు అన్నట్లు. ఏంటి, అబార్షన్ చేయించుకుంటాను అన్నావా? ఎందుకు అంది ఆశ్చర్యంగా. ఎందుకేమిటి, నాకు 3 years వరకు పిల్లల్ని కండం ఇష్టం లేదు అని అంది. అయ్యో మహాలక్ష్మి, ఏంటమ్మా నీ పేచి? కడుపులో పడ్డ బిడ్డని చంపుకుంటావా? నీకు ప్రాణం ఎలా ఒప్పుకుంటుంది తల్లి అని అంది ఏడుపు గొంతుతో సుమిత్ర. చెప్పానుగా, నువ్వు ఒక సెంటిమెంటల్ ఫూల్వి. డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా? అబార్షన్ ఈజీగా చేసి వచ్చని చెప్పారు. నువ్వు ఏమేమి ఆలోచించకమ్మా. నేను ఇక్కడికి వచ్చేసానంటే నువ్వు అర్థం చేసుకో, నేను చస్తే ఈ కడుపు ఉంచుకోవడానికి ఒప్పుకోను అని అందే. దుర్మార్గురాల, నీకు మీ నాన్న బుద్ధే వచ్చిందే. ఆ దుర్మార్గుడు ఇలాగే చేశాడు. నాకు 2 సార్లు ఆ దుర్మార్గుడు చేసిన పనికి నేనంటే ఎంత ప్రేమ మా ఆయనకి అని అనుకున్నాను. తర్వాత నిజం తెలిసి అవాక్కయ్యాను. నేను మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ నాన్న అతి ప్రేమ చూపెట్టి నాకు సపరీలు చేసేవాడు. చాలా పొంగిపోయాను. ఏంటి, ఈయనకు పిల్లలంటే ఎంత ఇష్టమా? ఎప్పుడూ నన్ను పెద్దగా పట్టించుకోరు. తన ఆఫీసు గొడవలు అవేను, కానీ తను సరిగా తింటున్నానో లేదో అన్నీ చూస్తున్నారు అని అనుకుంటూ ఉండగానే పద హాస్పిటల్కి అన్నారు. ఇప్పుడు ఎందుకండి, తర్వాత వెళ్దాం నిండి అన్నాను. కాదు కాదు, నేను నా బిడ్డ ఎలాగుందో తెలుసుకోవాలి, అందుకే పద అని చెప్పాను అని అన్నారు. హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేశారు. స్కానింగ్ అది తీయడం చూసి, ఎందుకండి నా పరిస్థితి ఎలా ఉంది, కడుపులో బిడ్డ ఎలా ఉంది అని అడిగాను. లేదమ్మా, అన్నీ చూడమన్నారు మీ ఆయన, అందుకే అన్ని పరీక్షలు చేస్తున్నాం అని అన్నారు. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం. కొన్ని మందులు ఆవిడ రాసి ఇచ్చారు. నేనే ఆ వాడుతూ ఉన్నాను. సడన్గా మీ నాన్న 2 రోజులు నాతో మాట్లాడలేదు. ఆశ్చర్యం అనిపించి
ఏమిటండి అలా ఉన్నారు, ఆఫీసులో ఏమన్నా గొడవలా అన్నాను. "ఆ, ఆ, ఆఫీస్ గొడవలే" అని నన్ను దగ్గరికి తీసుకున్నారు. నేను అన్నీ మర్చిపోయి ఆయన ప్రక్కన చెయ్యి వేసి పడుకున్నాను. సడన్గా రాత్రప్పుడు గ్లాస్తో నీళ్ళు తెచ్చి చెప్పడమే మర్చిపోయాను. డాక్టర్ గారు ఫోన్ చేసి, "ఈ మందు ఇవ్వండి మీ ఆవిడకి, నేను మొన్న వ్రాయడం మర్చిపోయాను, తొలిసూరి ప్రెగ్నెంట్ కదా" అని అన్నారు ఆవిడ. అలాగా అని మీ నాన్న ఇచ్చిన మందు వేసుకున్నాను. ఒక గంటలో నాకు అబార్షన్ అయిపోయింది. నేను ఏడుస్తూ బాధపడుతూ, "మీరు ఇచ్చిన మందుతో నాకు అబార్షన్ అయిపోయిందండి, ఆవిడ అసలు ఏ మందు రాసి ఇచ్చింది" అని అన్నాను. "ఓసి పిచ్చిదాన్నా, తొలిసూరి అని ఆవిడ మంచి మందులు రాస్తుంది, అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళాను, ప్రత్యేకించి ఇచ్చింది, లేడీస్కి ఇలాగ అబార్షన్లు అయిపోతుంటాయి కదా" అని అన్నారు. నాకు అప్పుడు మా పిన్ని కూతురికి 2, 3 అబార్షన్లు అవ్వడం గుర్తొచ్చి, ఆహా! అలాగా భగవంతుడా, నాకు తల్లిని చెయ్యాలని అనుకున్నావు, మళ్ళా ఇంతలోనే ఇలా ఎందుకు చేసావు అని ఏడుస్తూ ఎన్నో రోజులు బ్రతికాను. తర్వాత నాకు మళ్ళా ప్రెగ్నెంట్ వచ్చింది. మళ్ళీ నన్ను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి టెస్టులన్నీ చేయించారు. అప్పుడు ఆవిడతో నేను చెప్పాను జరిగింది. ఆవిడ మీ నాన్న వైపు చూసింది. నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే నా భర్త చాలా మంచివాడని నా నమ్మకం. నాకెందుకు అనుమానం వస్తుంది చెప్పు? నేను తర్వాత ఇంటికి వచ్చేసాను. ఈసారైనా ఈ ప్రెగ్నెంటు నాకు నిలబడాలి, నాకు బిడ్డ పుట్టాలి అని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. కానీ ఒకరోజు మీ నాన్న నాకు, అది ఎండాకాలం, ఐస్ క్రీమ్ ఇచ్చారు. "ఇప్పుడెందుకు ఐస్ క్రీమ్ తెచ్చారు" అన్నాను. "ఆఫీస్ నుంచి వస్తుంటే ఐస్ క్రీమ్ షాప్ కనబడింది, ఎండలు కదా అందుకు తెచ్చాను" అని. "ఇదిగో నేను ఒకటి తెచ్చుకున్నాను, నీకు ఆ ఫ్లేవర్ ఇష్టమని అది తెచ్చాను" అని నాకు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారు. నేను ఐస్ క్రీమ్ తిన్నాను. నిద్దట్లో ఉన్న నేను కడుపు నొప్పితో లేచాను. అంతే, అబార్షన్ అయిపోయింది. ఇక నా దుఃఖానికి అంతు లేదు. ఏడుస్తూనే ఉన్నాను. మీ నాన్న తన ఒళ్ళో నన్ను పడుకోబెట్టి జోకొడుతూ, "బాధపడకు సుమిత్ర, ఈసారి తప్పకుండా నీకు బిడ్డడు పుడతాడు" అని అన్నారు. "ఏంటండి బిడ్డడా? నాకు ఆడపిల్ల అంటేనే ఇష్టం" అన్నాను. గట్టిగా ఒక్క కేక వేశారు. "ఆడపిల్ల? బుద్ధి లేదు నీకు? ఆడపిల్లేంటి?" అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అదేంటాయన అంత కోపం తెచ్చుకున్నారు? ఏమో ఆఫీసులో ఏమన్నా టెన్షన్‌లో ఉన్నారేమో అని అప్పటికి నేను ఊరుకుండిపోయాను. ఈసారి ప్రెగ్నెంట్ వచ్చిందని తెలియగానే మీ నాన్న పొంగిపోవడం చూసి, పాపం 2 అబార్షన్‌లు అయ్యాయి నాకు. అందుకే ఆయన అలా అదోలా అయ్యి అప్పుడప్పుడు నా మీద కేకలు వేస్తున్నారు. బిడ్డలంటే అంత ఇష్టం మాట అని అనుకున్నాను. "పద హాస్పిటల్‌కి వెళ్దాం, టెస్టులు చేయిస్తాను" అన్నారు. "వద్దులేండి, నాకు బాగానే ఉంది" అని అనగానే, "లేదు సుమిత్ర, హాస్పిటల్‌కి వెళ్ళాలి, నిన్ను టెస్ట్ చేయాలి డాక్టర్ గారు" అని అన్నారు. నేను సరే అని హాస్పిటల్కి వెళ్ళాను. "ఏంటి మళ్ళీ తిరిగి ఈవిడ దగ్గరికే తీసుకొస్తున్నారు? ఈవిడ అస్తవాసి అసలు మంచిది కాదనుకుంటాను, 2 సార్లు అబార్షన్ అయ్యింది" అని అన్నాను. "ఏంటి అస్తవాసి ఏంటి, బుద్ధి లేని మాటలు మాట్లాడతావు, ఈవిడైతే తెలిసిన ఆవిడ నాకు" అని అన్నారు. నాకేం అర్థం కాలేదు. ఆయనని ఎదిరించలేక సరే అని హాస్పిటల్కి వెళ్ళాను. ఆవిడ టెస్ట్ చేసి బయటకు వచ్చింది. నేను ఇంకా డ్రెస్సింగ్ రూమ్లోనే చీర కట్టుకుంటూ ఉన్నాను. "చూడండి ప్రసాద్ గారు, పాపం ఆవిడకి తెలియకుండా 2 అబార్షన్లు చేశారు. ఆడపిల్ల అని చెప్పి మీకు ఇష్టం లేదంటున్నారు. సరే, 2 సార్లు 2 ఆడపిల్లలు చనిపోయారు, ఇప్పుడు 3 కూడా ఆవిడకి ఆడపిల్లే. మీరు ఆవిడని బాధ పెట్టకండి, ఈ ఒక్కసారికి ఆవిడ్ని క్యారీ చేయనివ్వండి" అని డాక్టర్ చెబుతూ ఉండగానే అంతా నిలబడి వింటున్న సుమిత్ర కోపంగా డాక్టర్ దగ్గరికి వచ్చి, "ఏమి డాక్టర్, మీరు మనుషులకు ప్రాణాలు పోస్తారు అనుకున్నాను, నా కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తున్నారా? మీ మీద నేను కేసు పెడతాను" అని కోపంగా అరిచాను. డాక్టర్ కంగారు పడిపోయి, "ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతున్నది? నేను చంపడం ఏంటి? మీ ఆయన చంపమని చెప్పి నన్ను బ్రతిమలాడడం చూసి, సరే నేను కాకపోయినా ఆయన వేరే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు అని చెప్పి నేను మందు రాసి ఇచ్చాను. నా చేతులతో నేను ఇవ్వలేదు, మీ ఆయనే నీకు ఆ మందును తినిపించాడు, అబార్షన్లు అయ్యాయి. ఇప్పుడు తెలుసా నీకు? నన్నే ఇక్కడే అబార్షన్ చేసి ఇవ్వమంటున్నారు, నేను చెయ్యనని చెప్తున్నాను" అని అంది డాక్టర్. నేను గబాల్న మీ నాన్న కాలర్ పట్టుకొని, "దుర్మార్గుడా, నీచుడా, నువ్వే నా కడుపులో బిడ్డలు చంపేస్తున్నావా? నువ్వు తండ్రివా రాక్షసుడివా? ఇప్పుడు కూడా చంపేయమంటున్నావా" అని మీ నాన్న 2 బొగ్గలు వాయి కొట్టాను. మీ నాన్న ఏమన్నాడో తెలుసా?
నువ్వు ఈ కడుపు కానీ ఉంచుకుంటే నేను నిన్ను కాపురానికి తీసుకువెళ్ళను, అంతేకాదు నీకు నేను డివోర్స్ ఇస్తాను, నాకు ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు అంతే అన్నాడు. ఇంకో మాట చెప్పనా, నీ బుద్ధంతా మీ నాన్నగారిలాగే నువ్వు అనుకున్నదే చెయ్యాలంటావు, ఆ జీన్స్ నీకు వచ్చేసాయి, ఇదంతా నా కర్మ. నేను అప్పుడు ఏం చేశానో తెలుసా, కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమలాడాను, ఈ ఒక్కసారికి ఈ బిడ్డను ఉంచుకుంటాను అని. అస్సలు వీల్లేదు అన్నాడు. వెంటనే నేను అక్కడి నుంచి నా పుట్టింటికి వెళ్ళిపోయాను. నా పుట్టింట్లో ఒక్కరితో కూడా మీ నాన్న గురించి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మీ నాన్న రాక్షసుడు, కిరాతకుడు అని చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళు ఎంతో బ్రతిమలాడారు ఏం జరిగిందని, నేను చెప్పలేదు. తరువాత మీ నాన్న నన్ను అడిగారు, నువ్వు వస్తావా రావా, నువ్వు వస్తే ఆ కడుపు తీయించుకొనే రా, లేదంటే నా గుమ్మం ఎక్కొద్దని. నేను వెంటనే డివర్స్ నోటీస్ పంపించాను. ఇప్పుడు అర్థమైందా మహాలక్ష్మి, నేను ఆ రోజు నా భర్త కావాలనుకుంటే నిన్ను ఇలా కడుపులో మోసి ఇలా పెంచేదాన్నే కాదు, నా కలలు, నా సంతోషం, నా ప్రయాణం అన్నీ నీ మీద పెట్టుకొని పెంచాను. నేను మీ నాన్న మాట వినుంటే నేను నా భర్త దగ్గరే ఉండేదాన్ని. నువ్వు ఎన్నోసార్లు అమ్మా నాన్నకు నువ్వే డైవర్స్ ఇచ్చావట కదా ఎందుకు అని చాలాసార్లు అడిగావు. నాకు మీ నాన్న రాక్షసుడు, కిరాతకుడు అని చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు. ఇప్పుడు నా అల్లుడు బంగారం, అందుకే కడుపులో బిడ్డని చంపొద్దు అంటున్నాడు. కానీ మీ నాన్నలాగా నువ్వు కడుపులోని బిడ్డని చంపుకుంటాను అంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం, ఎక్కడైనా ఉందా? అసలు నువ్వు ఆడపిల్లవేనా అంటే మీ తండ్రి బుద్ధులు పునికి పుచ్చుకున్నావు అన్నమాట. నేను తప్పు చేశాను మహాలక్ష్మి, నేను నిన్ను అప్పుడే చంపుకొని ఉంటే నేను చక్కగా నా భర్త దగ్గర ఉండేదాన్ని. నేను తప్పు చేశాను, నిన్ను అనవసరంగా నవమాసాలు మోసి కని పెంచాను, నా భర్తకు నేను దూరం అయ్యాను. నేను మా ఆయన మాట వినుంటే నువ్వు అసలు జన్మే ఎత్తేదానివి కాదు, ఇలా నా ముందు నిలబడేదానివి కాదు అని గొల్లున ఏడవసాగిందే. తల్లి చెప్తున్నదంతా విని షాక్ అయిపోయింది మహాలక్ష్మి. మరు నిమిషం గబాల్న తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నేను చాలా తప్పు చేశాను, నువ్వు నీ భర్తను వదులుకొని నాకు జన్మనిచ్చావు, నా కోసం నీ జీవితాన్నే త్యాగం చేసావు. నేను ఆఫ్టర్ ఆల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచరు ఒక అంతస్తులోకి వెళ్ళినాకే నేను బిడ్డను కంటానని నా భర్తతో గొడవ పెట్టుకున్నాను. నేను చేసింది చాలా తప్పని తెలిసిందమ్మా, నన్ను క్షమించు అని తల్లి ఒళ్ళో చిన్నపిల్లలా పడుకొని ఏడవసాగింది మహాలక్ష్మి.